హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు మాడగడ వ్యూ పాయింట్ తీసుకొచ్చానండి. ఇది అరకువేల్ నుంచి అరౌండ్ ఒక 9 km డిస్టెన్స్లో ఉంటుంది. ఈరోజు మాడగడ మొత్తం చూపిస్తాను చూడండి వ్యూ పాయింట్. మేమైతే మార్నింగ్ 6-6:30 ఆ టైంకి వచ్చామండి. కానీ అప్పటికైతే సన్ అయితే రాలేదు, మామూలుగా క్లౌడీగా ఇలాగైతే ఉంది కానీ సన్ అయితే రాలేదు. కానీ సన్ వచ్చిన తర్వాత చూడండి వ్యూ ఎలా ఉందో. ఈ క్లౌడ్స్ కిందనే మాడగడ విలేజ్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఆ క్లౌడ్స్ వల్ల విలేజ్ కనిపించట్లేదు. కొంచెం సన్ రైజ్ అలాగ వస్తున్న కొద్దీ ఆ క్లౌడ్స్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు విలేజ్ అయితే కనిపిస్తుంది. మనకి ఈ వ్యూ సేమ్ వ్యూ మనకి వనజంగి అండ్ మారేడుమిల్లి ఇవన్నీ కూడా సేమ్ వ్యూ అండి. కానీ ఈ ప్లేస్ బాగా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ, మీరు డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చేవచ్చు. సో ఈ ప్లేస్ ఈ మధ్య బాగా క్లిక్ అయింది. ఈరోజు టూరిస్టులు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ చూసారా మొత్తం అంతా టూరిస్టులు ఉన్నారు. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఈ ఫాగ్ ఎలా ఫామ్ అవుతుందంటే మనకి నైట్ టైమ్స్ ఎర్త్ సర్ఫేస్ అనేది ఆటోమేటిక్గా కూల్ అవుతుందండి. సో ఈ కూల్ అయిన ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్ కూల్ అవుతుంది. కానీ ఆ ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్స్ ఏవైతే ఉన్నాయో వామ్ ఎయిర్తోని హోల్డ్ చేసుకోలేవు. సో అవి ఏమో మనకి లిక్విడ్ వాటర్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ అవుతాయి. సో ఆ డ్రాప్లెట్సే మనకి కింద ఉన్నప్పుడు మనకి అవి ఫాగ్ లాగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ ఫాగ్ కన్నా హై పీక్లోకి వెళ్ళి ఆ లొకేషన్ చూస్తామో అది మనకి ఇలాగ ఈ ఫాగ్ లేయర్ లాగా కనిపిస్తుంది. అదే కింద నుంచి చూస్తే మీకు అది నార్మల్ ఫాగ్ లాగా ఉంటుంది. సో మనం ఈ ప్లేస్కి ఇప్పుడు దానికన్నా హైట్ ఉన్న ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనకి ఇది ఇలాగ ఫాగ్ లేయర్ ఫామ్ ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు వెహికల్స్ అయితే పై వరకు ఇలా వచ్చేస్తాయండి. చూసారా అక్కడ మొత్తం టూరిస్టులు అందరూ ఉన్నారు. ఇక్కడ మీకు పైన అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. మీకు ఫుడ్ కానీ లేకపోతే ఇక్కడ డింసా డాన్స్ కూడా ఆడతారు. మీకు ట్రాన్స్పోర్టేషన్ ఈ పై వరకు డైరెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ టూరిజం అయితే కొంచెం బాగా డెవలప్ అయిందండి. మీకు మిగతా వనజంగి మిగతా ప్లేసెస్ అయితే వెహికల్స్ అయితే అంత పై వరకు వెళ్ళవు, కొంచెం ట్రక్ చేయాలి. ఇక్కడికైతే వెహికల్స్ అన్ని ఇవ్వండి ఇలా డైరెక్ట్గా ఇంత హైట్ వరకు వచ్చేస్తాయి. మీకు పైన అయితే ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. అన్నీ మీకు జనరల్గా హ్యూమన్ నీడ్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి పైన.
మీకు ఇక్కడ ఒకవేళ మీరు వీళ్ళతో కలిసి డాన్స్ చేయాలంటే సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. చూసారా వీళ్ళకి ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ కల్చర్ ఉంటుంది. సో ఆ డ్రెస్ కల్చర్ మీకు కూడా డ్రెస్ చేస్తారు అనమాట, మీకు కూడా వేసుకోవడానికి ఇస్తారు. వాళ్ళతో కలిసి మీరు వాళ్ళతో కలిసిపోయి డాన్స్ చేయొచ్చు. చూసారు అక్కడ వీళ్ళలాగే సారీస్ కట్టుకొని కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ టూరిస్టులు. ఈ ప్లేస్ అయితే ఇంత డెవలప్ అవడానికి అయితే మెయిన్ రీజన్స్ ఇవేనండి. ఇక్కడ అన్ని మీకు ఏం కావాలన్నా ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి ఇక్కడ కల్చర్ ని మీకు చూపిస్తున్నారు. అంటే ఇలాంటి కల్చర్ ఇక్కడ మీ చేత చేయించడానికి కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ ప్లేస్ అయితే ఇంత బాగా డెవలప్ అయింది. మనకి వ్యూ పాయింట్ అయితే అదిగోండి, అది ప్లేస్. సో మనకి వెహికల్స్ అయితే ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి. చూడండి ఇక్కడ వెహికల్స్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ దాకా వచ్చేస్తాయి. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, మీరు నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. నాకు సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదండి. సో మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీకు అరకు నుంచి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా కానీ నాకు మెసేజ్ చేస్తారంటే నేను మీకు అప్డేట్ ఇస్తాను.